అందరికీ మరణాత. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీ అందరికీ మా శుభములను తెలియచేయుచున్నాము. జీవాహారము అనే అనుదిన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథము నుంచి మనం ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. రక్షింపబడుచున్న మనకు ఈ సిలువను గూర్చిన వార్త దేవుని శక్తి అయి ఉంది. దేవుని వాక్యములో దేవుని శక్తి దాగి ఉంది. కీర్తన గ్రంథంలో మనము చూచినప్పుడు దావీదు ఇలాగు అనుచున్నారు, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషము అని ఎడల శ్రమ దినమున నేను నశించిపోయేదను. బైబిల్ గ్రంథాన్ని మనము చదివినప్పుడు ఈ వాక్యము మనకు నెమ్మదిని దయచేసేదిగా ఉంది. మన శోధన వేదన బాధల కాలములో అది మనకు జీవాహారమై ఉంది. శ్రమ దినమున నాకు ఇది సంతోషం ఇచ్చింది. ఒకవేళ సంతోషం ఇయ్యని ఎడల నేను నశించిపోయేదను. నేను నశించలేదు కాబట్టి నీ వాక్యము నాకు శక్తిని దయచేసింది. అది రెండంచుల ఖడ్గము వలె ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన యందు శక్తి దాగి ఉంది. మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థనలు ఆలకించి ఆ ప్రార్థనల ద్వారా మనకు జవాబు దయచేసి శక్తిని దయచేసే దేవుడై ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఇలాగ అనుచున్నారు, నేను ఎప్పుడైతే బలహీనుడనో అప్పుడే బలవంతుడను. మనము ప్రార్థన చేసినప్పుడు ఎట్టి బలహీనత మనలో ఉన్నప్పటికీ దేవుడు మనని బలపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తిని మనకు దయచేసే దేవుడై ఉన్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయంలో మనము చూచినప్పుడు ఇక్కడ దేవదూత కన్య మరియతో చెప్పుచున్నది, నీవు సర్వోన్నతుని శక్తిని కమ్ముకొని ఉంటావు కాబట్టి పుట్టబోయేవాడు పరిశుద్ధుడిగా ఉంటాడని ఇక్కడ దేవదూత పలుకుచున్నది. అవును, ఆయన మనకు పరిశుద్ధాత్మ శక్తిని దయచేసే దేవుడై ఉన్నాడు. ఆయన యందు శక్తి దాగి ఉందని వాక్యము సెలవిస్తుంది. అయ్యో, నేను పురుషుని ఎరుగని స్త్రీని కదా, నేను ఎలాగూ గర్భము దాలుస్తాను అన్నప్పుడు సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అవును, మన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిగా మనలో ఉండి ఆయన అనునిత్యము శక్తిని దయచేసే దేవుడిగా ఉన్నాడు. పునరుత్థాన శక్తిని దయచేసే దేవుడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన కూడా మృతులలో నుండి పునరుత్థానుడిగా లేచి ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం ఇక్కడ బైబిల్ గ్రంథములో చూచినప్పుడు ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. అట్టి ప్రభావము కలిగిన గొప్ప దేవుణ్ణి మనము ఆశ్రయించినప్పుడు మనకు కూడా ఆయన పునరుత్థాన శక్తిని దయచేసే దేవుడిగా ఉన్నాడు. ఆయన సువార్త ప్రకటించడంలో శక్తి దాగి ఉంది. అదే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పౌలు ఇలాగు అనుచున్నారు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను, రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. మనని రక్షించడానికి, పాపము నుంచి విమోచించడానికి ఆ పరిశుద్ధుడు మన నిమిత్తమై పాపిగా మారాడు. ఆయన సువార్తను మనం ప్రకటించినప్పుడు అనేకులను రక్షణలోనికి అది నడిపించేదిగా ఉంది. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, ఈ లోక పాపమును మోయడానికి ఆయన వచ్చి ఉన్నాడు. అనేకులను రక్షించడానికి, త్రోవ త్రప్పిన అనేకులను సరి అయిన త్రోవలో నడిపించడానికి ఆ దేవాతి దేవుడు దివి నుంచి భువికి మానవుడిగా నరుడుగా వచ్చి ఆ కలువరి సిలువలో చివరి రక్తపు బొట్టు వరకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చి ఉన్నాడు. సిలువ దగ్గరికి మనము వచ్చినప్పుడు రక్షింపబడిన వారికి ఇది దేవుని శక్తి అయి ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. ఆయన వాక్యములో శక్తి దాగి ఉంది. ఆయన ప్రార్థనలో శక్తి దాగి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు శక్తిని దయచేసే దేవుడిగా ఉన్నాడు. ఆయన పునరుత్థాన శక్తిని దయచేసే దేవుడిగా ఉన్నాడు. ఆయన సువార్త యందు కూడా శక్తి దాగి ఉందని వాక్యం సెలవిస్తుంది. ఇటు దేవుని దగ్గరికి మనము వచ్చినప్పుడు, ఆయన సిలువ దగ్గరికి మనము వచ్చినప్పుడు ఆయన మనకు శక్తిని దయచేసే దేవుడు. ఎందుకంటే వాక్యము సెలవిస్తుంది ఆయన శక్తి సంపన్నుడని. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయములో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నమ్మదగిన మా గొప్ప దేవా,
మా నిమిత్తమై మా పాపములను భరించడానికి దిగి వచ్చిన మా దేవా మీకు స్తుతులు. నీవు పరిశుద్ధుడువు, కానీ మా నిమిత్తమై పాపిగా మారి ఉన్నావు. అవును తండ్రి, నీ సిలువ దగ్గరికి వచ్చినప్పుడు మాకు మీరు శక్తిని దయచేసే దేవుడై ఉన్నాడు. దేవా, శక్తి లేని వారికి శక్తిని దయచేసే దేవుడిగా, బలము లేని వారికి బలమును దయచేసే దేవుడిగా మీరున్నారు. అవును తండ్రి దేవా, మీ వాక్యములో దాగి ఉన్న శక్తి, మీ ప్రార్థనలో దాగి ఉన్న శక్తి, పరిశుద్ధాత్మ దేవుడిగా మీరు మాకు దయచేయనున్న శక్తి, మీరు మాకు దయచేయనున్న పునరుత్థాన శక్తిని తండ్రి, అలాగే సువార్తయందు శక్తిని గూర్చి తండ్రి ఈరోజు వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో మీరు భద్రపరిచి దీవించి ఆశీర్వదించండి తండ్రి. సిలువనాథుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.